మహాగణుడైన యేసుక్రీస్తు ఘననామములో కాలనీ నివాసులందరికీ, సంఘస్థులందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ రాత్రి ఈ ప్రార్థన కూడుకకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించి ఈ దినము ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈ శనివారపు రాత్రి కాలం మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నీ పాదాల చెంతన మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని, ప్రాణాన్ని, శరీరాన్ని, మీ యొక్క జీవితాన్ని మా కొరకై సమర్పించిన ప్రభువును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మా కొరకు చిందించిన రక్తధారలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. అందులో బట్టి మిమ్మలను ఘనపరుస్తున్నాం నాయన. ఒకప్పుడు ప్రజగా లేని వారము, ఒకప్పుడు మీ సొత్తు కాని వారము, ఒకప్పుడు మీకు విధేయులు కాని వారమై ఉంటుండగా మమ్మలను మీ హక్కుని చేర్చుకొని మమ్మలను కడిగి పవిత్రపరిచి మాకు మీరు తండ్రి ఉండి మేము మీకు బిడ్డలై ఉండే భాగ్యము మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ కాలనీ నివాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరులు సహోదరీలను దర్శించండి. చిట్టుబాబు వారి కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకొని తనకు ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి తన ఇంటిన పిల్లలు అలాగే గల్పలో ఉన్న ప్రియులను దర్శించమని ప్రార్థిస్తున్నాం. మోషే కొరకు తన భార్య అలాగే కుమార్తెలు అల్లుళ్ళు పిల్లలు నాని కొరకై మీ పాదాల దగ్గర పెడుతున్నాం. ఆదరించువాడు, క్షమించువాడువు, రక్షించువాడువు నాయన. అన్ని విధములుగా కృప చూపించు తండ్రి, నీకు స్తోత్రాలు. మీ కార్యముతో నింపండి. కుటుంబానికి కావలసిన ఆత్మ సంబంధమైన బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నాయన దుర్గారావు కొరకు, భవానీ కొరకు, పిల్లలు ఇరువురి క్షేమం కొరకు నా ప్రభు తన గల్పలో ఉంటుండగా ఇక్కడున్న బిడ్డలను మీ ఆత్మతో సత్యముతో మీరు నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం. దుర్గారావు గారు కుటుంబంలో ఉన్న ప్రియులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ నిన్ను స్తుతిస్తున్నాం. రోజామణిని బట్టి, వారి యొక్క అమ్మగారిని బట్టి, అక్కయ్య చిట్టుబాబు పిల్లలను బట్టి, అమ్మమ్మ గారిని బట్టి మీ దగ్గరికి వస్తున్నాం. కుటుంబాలను బలపరచండి, ఆయన ఆదరించండి, నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. నాగేశ్వరరావు గారిని బట్టి, నారాయణమ్మ గారిని బట్టి, ఆయన త్రిలోకం రాజు అలాగే పీటర్సన్ భాగ్యలక్ష్మి పిల్లలను బట్టి మీ దగ్గరికి వస్తున్నాం. ఆయన ఆదరించండి, అయినా రక్షణ దయచేసి రక్షణలో ఎదిగింప చేయండి. ఇంకాను రక్షణ పొందుకొనని వారు పొందుకునే దయచేయమని ప్రార్థించి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రసాద్ అన్నపూర్ణ అనుషమ్మ గారు పిల్లలు కొరకై ప్రార్థిస్తున్నాం. అలాగే మషనమ్మ గారు కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. జర్మియా పద్మ గారు యొక్క ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆదరించండి, వారి కుటుంబాలని ఆదరణతో కృపతో మీ నామములో నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నీ నామంలో నీ కుమారుడైన యేసుక్రీస్తులో నాయన మేరీ గారి కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. నాయన మరి పండు వారి యొక్క భార్యను దర్శించి బలపరచండి, నాయన ఆదరించండి నాయన. అలాగే పెద్దవాని కుటుంబం పిల్లలు క్షేమం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి నాయన. అలాగే నాయన మరి రమ్య కొరకు తన పెనిమిటి పిల్లల కొరకై నాయన అన్నయ్య జనార్దన్ కొరకై నాయన వారి దానియేలు గారి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ కృపలో నాయన వారిని జ్ఞాపకం చేసుకుని దానియేలుకి రక్షణ దయచేయమని ప్రార్థన చేసి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ నీ పాదాల చెంతన నాయన పైడమ్మ గారి కొరకు, నాని కొరకు, ఇదిగోనైనా కుమార్తె కొరకు, పిల్లల కొరకు, కుమారి కొరకు,
ఇగోనైనా ఆ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ మేలులతో నింపండి నాయన. కృపామయుడ, దయామయుడ, నీ నామమునకు మహిమకరముగా వారు జీవించుటకై సహాయం చేయండి నాయన. అదేవిధంగా నీ నామమందున ప్రభువా, మరి గంగారత్నం గారు ఇంటిలోనున్న ప్రియ బిడ్డలందరి కొరకు, గల్పలున్న ప్రియుల కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాం. మీ నామములోనే బలపరచండి నాయన, ఆదరించండి. మిమ్మల్ని నమ్ముకొని మీకు సాక్షులుగా వారు ఉండుటకు సహాయం చేయండి నాయన. అలాగే నా ప్రభువా, మరి ఎలీషా కొరకు, తన భార్య పిల్లలు క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జగన్నాథం గారు కొరకు, కుటుంబ ప్రియులందరి కొరకు, ఆయన కూడా బలహీనుడై ఉంటుండగా బలం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సత్యనారాయణ కొరకు, ఆరోగ్యం కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నేను నీ నామములో జాలారి పిల్లలు, చెలాయి పిల్లలు, తన భార్య తానుకు కూడా మరి ఆరోగ్యం ఇచ్చి మీ కృపలో, మీ మహిమలో నింపండి నాయన, ఆదరించండి నాయన. శ్రీరామూర్తి గారు, అల్లుడు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు క్షేమం కొరకై మీ పాదాల చెంతన పెట్టి ప్రార్థించి నిన్ను స్తుతిస్తున్నాం ఆయన. నీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ఇలా కుటుంబాలుగా ఉన్న వీరిని మీరు జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే ఇంకా రక్షణ లేదో, విశ్వాసం లేదో నాయన, నీ యందు భయం లేదో వారికి పవిత్రత అనుగ్రహించి రక్షణ నీ కార్యము చేయండి నాయన. అలాగే నాయన మరి కోయిలగడ్డ, మరి నాయన నాగమణి కొరకు, పెద్దింట్ల గారి కొరకు, ఇగోనైనా నాగమణి గారు కుమార్తె పిల్లలు క్షేమం కొరకు, యేసురాజు కొరకు నాయన, వారి యొక్క కుటుంబంలో ఉన్న తండ్రి గారు కొరకు నాయన, మరి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అన్నీ తీర్చి వారి చుట్టూ మీ దూతలు కావలి ఉంచి నీ క్షేమములో భద్రతలు ఎదిగింప చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రమణ కొరకు, శ్రీని కొరకు, వారి పిల్లలు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కృపామయుడ, దయామయుడ, మీ కార్యముతో నింపండి, బలపరచుమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను మరి పెద్దింట్ల గారు ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. మీ కృపతో నింపండి నాయన. అలాగే నీ నామములో తులసారావు గారు కుమార్తె, కుమారులు, తన భార్య, తనకు మనముల కొరకు, మనవరాండ్రుల కొరకు, కుటుంబ సభ్యులు ఎందరైతే ఉన్నారో బాలుని దర్శించి ఆదరించండి నాయన. నీ మేలుతో నింపండి నాయన. ప్రభా, సహోదరుడు శ్రీరామూర్తి గారికి రక్షణ దయచేయండి. నీ కృపతో నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాగరాజు గారు కుటుంబ సభ్యులందరినీ, పిల్లలను, గల్పలో ఉన్న వారిని మీ కృపలోనే బలపరచుమని ప్రార్థిస్తున్నాం. నల్లి సత్యవతి గారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకొని మీ కృపలో బలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపామయుడా, నీకు అసాధ్యమైనది లేదు నాయన. కాలనీలో నివాసులు పేరులు, ఊరులు, చక్కుబాయి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. నేను ఇంకెవరినైనా మర్చి ఉంటే నువ్వు అందరినీ దర్శించండి. అన్ని కుటుంబాల్లో నీ కార్యము చేయండి నాయన. నేను ఒకప్పుడు సరైన ఇల్లు లేని పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ మేము ప్రార్థన చేస్తూ వచ్చినాము. ఈరోజు చక్కని గృహాలు ఇచ్చినారు, అందులకు స్తోత్రాలు. నేను కూడా ఇక్కడ గృహం నిర్మించుకోవాలని ఆశిస్తున్నాను. నీవే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ఆదరించండి, సహాయం చేయండి నాయన. ఈ చిన్న సహవాసాన్ని బలపరచండి, ఆదరించండి నాయన. ప్రభా, మీ నామములో యొక్క భద్రాజు గారు కాలనీలో ఉన్న ప్రియులు క్షేమం కొరకు, అక్కడున్న ప్రియ బిడ్డల కొరకు, పెన్నయ్య గారు కుటుంబం కొరకు, అక్కడున్న వారందరి కొరకు నీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాం. దర్శించి బలపరచండి నాయన. గల్పలో ప్రార్థన కోరిన ప్రియుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని ఆదరించండి నాయన. గొంతులో ఉన్న మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తెలుసో తెలియకో మమ్మల్ని చాలా సేదరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. క్షమించండి నాయన. మేము మీ కృపలో ఐక్యతగానే సాగిపోయే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, మీలో మేము నిరంతరం జీవించాలని పరిచర్య చేస్తూ నీ మందిరాలు నిర్మించుకుని ఉన్నాం నాయన. వారు దాన్ని స్వాధీనం చేసుకొని మా మాట వేరేగా చేసినారు.
అయినప్పటికీ మీరు మమ్మల్ని క్షమించు దేవుడు నైనా, రక్షించు దేవుడవు, నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ మా సంఘాలలోనికి ఇతరుల ఆలోచనలు రానివ్వకుండా, ఇతర యొక్క పెత్తనాలు జరగనివ్వకుండా మా బిడ్డలే నైనా సంఘాలను నడిపించుకునే కృపను కూడా మీ నామములోనే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, మరి ఏటుకట్టునున్న ప్రియులు, కొడుపునున్న ప్రియులను దర్శించండి ఆయన. కొందరు బలహీనులై ఆసుపత్రులకి వెళ్ళారని విని ఉన్నాము. స్వస్థత పరచండి, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములో ఉన్నారు, ఓదార్పును కలగ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి కొన్ని వ్యాధులతో సతమతం అవుతున్నారు, స్వస్థత చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి రత్నాజీ గారు, పెద్దిరాజు గారు, సురేష్ గారు, శ్రీను గారు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. శారదమ్మ గారు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి కుటుంబాలు లోటులు, నీ సంగతులన్నీ నీకు తెలుసు నా తండ్రి. నాయన మేలుకరముగా ఉంచు దేవుడవు, సహాయం చేయండి నాయన. వ్యాపారాల విషయంలో, వర్క్ విషయంలో వారికి పోషణము ప్రతి విధముగా మీరు దయచేయండి నాయన. అనుదినము నీ భక్తి జీవితంలో వారిని ఎదుగుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నేను మేడిచల్ నాగేశ్వరరావు గారు కుటుంబ సభ్యుల కొరకు, అలాగే నా ప్రభా మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రియులందరి కొరకు మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. కృపామయుడ సహాయం చేయమని వేడుకుంటున్నాం. కీర్దాసుపాలెం అందున్న ప్రియ బిడ్డలు క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాం. రాత్రి వేళ నాయన ఎంతో ఆందోళన పడ్డామునైనా, అయినా మీరు కృప చూపించినారు. చక్కగా నా తండ్రి ఆ బిడ్డను మరలా తిరిగి ఆ తల్లి దగ్గరికి చేర్చినారు. దాంతో ఆమె సంతోషమైంది. రాత్రంతా ఒక యుగంగా నడిచినప్పుడు మీ సన్నిధిలో కన్నీళ్లు కార్చినారు నాయన. ఆమెకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరలా ఎప్పుడు అలా తప్పిపోకుండా ఆ కుమారుడికి మారు మనసు అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రి వేళ నా తండ్రి అక్కడ నువ్వు గొప్ప కార్యాలు చేయండి. బాప్తీసాల కొరకు ఎదురు చూస్తున్నారు, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. కృపామయుడ, దయామయుడ, మీ కార్యముతో నింపమని వేడుకుంటున్నాం నా ప్రభా. మరి మునుపలంకలో జరుగుతున్న పరిచర్యను కూడా నిండారుగా కాపాడండి. అక్కడ ఇంకాను విశ్వాసుల సంఖ్య పెరుగుటకు, బాప్తీసం తీసుకొని రొట్టులో చేర్చబడేవారు సంఖ్య పెరుగుటకు సహాయం చేయండి. నీ అందున్న జ్ఞానాన్ని, నీ అందున్న ఆత్మను పొందుకొని నాయనా సాక్షులుగా బ్రతికే భాగ్యము దయచేయండి. ఇప్పుడు వారి కుటుంబ అవసరతలు కూడా మీరు తీర్చండి. శరీర బలహీనతతో సువార్త ఉంటుండగా స్వస్థత ఇచ్చి ఆరోగ్యం దయచేయండి నాయన. మరి పనిలో రిలీఫ్ అవటానికి, సిప్ చేసుకోవటానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి వారి ఇంటిలో ఒక మరణాన్ని బట్టి వారు దుఃఖంలో ఉంటుండగా ఆ దుఃఖంలో ఉన్న వారి కుటుంబాలకు ఓదార్పును మీ నామములో కలగచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను నీ నామములో సహోదరులు నాయన మోషే వారి కుటుంబ సభ్యుల కొరకు, రాజు వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే విశ్వాసరావు గారు వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. సత్య వాక్య సహవాసంలో ఉన్న సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి నెల నెల జరుగుతున్న సువార్త దండయాత్రను బట్టి మీకు స్తోత్రాలు. మరలా ఈ ఆగస్టు మాసమందు నీ నామంలో జరగవలసిన పని మీ చేతులకి అప్పచెప్తున్నాం. మీ నామంలో జరిగించి మహిమ తెచ్చుకోండి. వాతావరణాన్ని బట్టి కూడా మేము వెళ్తానికి, సమయస్ఫూర్తిగా ఆ పని జరిగించబడటానికి మీ గొప్ప కార్యముతో, మీ మహిమతో, మీ శక్తి చేత నింపి కాపాడమని ప్రార్థించి నిన్ను స్తుతిస్తున్నాం. అనేకుల రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి నాయన. అలాగే నాయన మరి నీ నామంలో మా కొరకు సంఘాల వారు ప్రార్థిస్తున్నారు నాయన. అంతర్వేదిలోనున్న ప్రియులు ప్రార్థిస్తుంటుండగా, సక్కినటిపల్లిలోనున్న ప్రియులు ప్రార్థిస్తుంటుండగా నేను ఇంకా ఆయా స్థలాల్లో మా నిమిత్తమై చేస్తున్న ప్రార్థనలు మరి మీరు మాకు దీవెనకరముగా చేయండి. ప్రతి స్థలమందు నీ పని జరగాలని ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యాలతో నేను అనేకులను సేవకు పిలండి నాయన. సంఘాలు ఇవ్వండి. ఈ గడ్డు దినాల్లో సంఘాలు ఏర్పడబడే భాగ్యము దయచేయండి నాయన. ప్రభా కృప చూపించండి. మీ ఆత్మ కార్యాలు చేయండి నాయన. మీ ఆత్మతోనే నింపండి నాయన.
మీకు సాక్షులుగా శక్తి పొందిన వారమై బూదిగంతముల వరకు ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేడు నాయన ఈ స్థలమందు పాటలు పాడి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచుటకు నీ వాక్యము వినుటకును సహాయం చేయండి. రేపటి ప్రభుదినమైన ఆదివారము కొరకై అందరము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. అందరమును చేరుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కంటి ఆపరేషన్ చేయించుకున్న బేబీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని మీ నామములో కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన మరి వారింటన అమ్మగారి నిమిత్తం ఒక కార్యక్రమం చేయవలసి ఉంటుండగా మీ కృపలోనే బలపరచుమని ప్రార్థిస్తున్నాము. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా మరి సత్యనారాయణ గారి కొరకు, తన కుమార్తెలు కుటుంబాల కొరకు, కుమారుడు కుటుంబాల కొరకు, అలాగే మరొక సత్యనారాయణ రమణ క్షేమం కొరకు, అలాగే నేను మరి నాగేశ్వరరావు గారు వారి భార్య సూర్యవతి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా కృపామయుడ, దయామయుడ, వారిని అన్యజనుల్లోంచి మీరు ఏర్పరచుకొని మీకు సాక్షులుగా చేసుకుంటున్న దానికే నిన్ను స్తుతిస్తున్నాం. అర్జునరావు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దుర్గ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు ఏర్పరచుకోండి. వారిలో ఈరోజు మొలిచిన విశ్వాసం దినదినం అభివృద్ధి పొందుటకు, అపవాది దూరపరచబడుటకు, మీ కంచులో ఆ మొక్క ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి నాయన. నీ కృపతోనే నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేడు నాయన స్థానికంగా మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ నడుస్తూ ఉంటుండగా నాయన మరి భీమవరంలో ఉన్న దైవజనులు మా కొరకు ప్రార్థిస్తుంటుండగా సహాయం చేయండి. వారు సంఘాలు అక్కడ క్షేమం, అక్కడ అన్యజనుల మధ్యన వారు ఎదిగి ఫలించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను మరి నిడదవోలు బెరాకాకు సంబంధించిన సేవకులు నాయన కాకినాడ, రామచంద్రపురం, మరి నాయన ఇంకా అనేక ప్రాంతాల్లో స్నేహితులుగా నుండి ప్రార్థన అవసరతలు కోరినారు. ఔరంగాబాదులో నాయన మరి నీ ప్రియబిడ్డ ప్రార్థన అవసరత కోరింటుండగా నాయన సహోదరులు జాన్ విక్టర్ గారికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి నీ కృపతోనే వాడుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఆదరించండి నాయన, సహాయం చేయండి నాయన. ప్రతి విధంగా నాయన మరి అక్టోబర్లో కార్యక్రమాలు అక్కడ జరగబోతుంటుండగా మీ నామములో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే దెయ్యాలు శక్తుల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారో వాటిలో నుండి విడుదల కలిగించండి నాయన. ప్రతి విధమైన రోగముల నుండి విడుదల దయచేయండి నాయన. గర్భఫలాలు లేనివారు గర్భఫలాలు పొందుకొనుటకు సహాయం చేయండి నాయన. నా ప్రభా గొప్ప దేవుడు నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. సమస్తమును సాధ్యమైన యవ్వన పిల్లలు నాయన లోకంలో సినిమాలకని అలాగలాగా తిరిగి నాయన ఆయా అలవాటులు గురవుతూ దాంట్నుండి రాని వారుగా ఉన్నారు. ప్రభా నీ బిడ్డలను యవ్వన కాలంలోనే మిమ్మల్ని నమ్ముకునేవారుగా, మీ వైపు తిరిగేవారుగా చేయండి ఆయన. నీ బిడ్డలు నీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి. కృపామయుడ, దయామయుడ, నీ కార్యము జరిగించుమని ప్రార్థిస్తున్నాం. మంచి నడవడిలో, మంచి నీ కృపలో ఎదుగుటకు సహాయం చేయండి. యవ్వన కుమార్తెలు ప్రేమ దోమాని శరీరాలు పాడు చేసుకోకుండా నాయన నెమ్మది దయచేయండి నాయన. నా ప్రభా మీ సేవకుడు నాయన నన్ను చాలామంది ప్రేమిస్తున్నారు, వారందరినీ దీవించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృపతో నింపండి. కుటుంబంలో ఉన్న ప్రియ బిడ్డలు మా కొరకు ప్రార్థిస్తుంటుండగా నా తండ్రి అక్కడ ఉన్న సంఘాలను, సహవాసములను బలపరచండి ఆయన. ఆదరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృపామయుడ, నీకు అసాధ్యమైనది ఏదీలైనా సహోదరులనైనా రామారావు గారి బలహీనుడై ఉంటుండగా స్వస్థతపరచండి. అది వారి కుటుంబ సభ్యులను, బేబక్కారు, ఎర్రీ గారు వారి కుటుంబ సభ్యులను కూడా దర్శించి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అంతర్వేదిలో రాంబాబు గారు, శిరీష కుటుంబ సభ్యులను, అక్కడ ఉన్న సిరియల్ గారు వారి సహవాసమును, కుటుంబాలను, సంఘమును మీరు బలపరచండి. అబ్రహాం గారిని బలపరచండి నాయన. ఆదరించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేని గొప్ప కార్యాలు, మేము ఊహించలేని గొప్ప కార్యాలు మా జీవితంలో చేస్తున్నారు నాయన. ఇంకా నువ్వు చేయండి నాయన. శివకృష్ణ విషయంలో కూడా మేలు చేయండి నాయన. మారు మనసు దయచేయండి నాయన. పాపముల నుండి, అపరాధముల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి నాయన. ఈ రాత్రి నాయన ఈ ప్రార్థన అంగీకరించండి. మా మనవులు ఇప్పుడే మేము పొందుకొని ఉన్నామని నమ్ముతున్నాం, ఇప్పుడే మేము అనుభవించామని నమ్ముతున్నాం.
మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో మన ప్రభువారి సన్నిధిన కుటుంబాల క్షేమం కొరకు, సంఘ క్షేమాల కొరకై విజ్ఞాపనం చేసినాము. వాక్య ధ్యానంలోనికి వెళ్ళి మరలా మనము అనేకుల కొరకై ఈ రాత్రి ప్రార్థన చేద్దామండి. ఈ రాత్రి వేళ సమయంలో మన పాటల పుస్తకములో నుండి (428) నెంబరు పాటను మనం పాడుకుందామండి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందమునకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణోతించద ప్రియముగా ప్రార్థన చేయుట నేర్పుమయా, పరముడ నిన్ను ప్రణోతించద ప్రియముగా ప్రార్థన చేయుట నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తెలచి కరములెత్తి జంటగా మోచి, పరమదేవుడవని తెలచి కరములెత్తి జంటగా మోచి, శిరమును వాంచి సారిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వాంచి సారిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఈ రాత్రి కాల సమయంలో మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగునుగాక. ఇంకనూ రావలసిన ప్రియులు రండి, ప్రభువారి సన్నిధిలో ప్రార్థిద్దాం. 429 నెంబరు పాట అండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థింపగా ఆహారము కురిపించితివి, మోషే ప్రార్థింపగా ఆహారము కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులు నా
నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రులు నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము యెహోవా నీ నామము. ఈ రాత్రి కాల సమయంలో మన పరలోకపు తండ్రి మన పాటలతో స్తుతించబడినారు, ఘనపరచబడినారు. ఆయనకి మహిమ కలుగును గాక. ఈ రాత్రి చేరువచ్చిన ప్రియులకు వందనాలండి. ఈ రాత్రి వేళ సమయంలో విశ్వాస సందేశం అనే అంశాన్ని మనం ఈ రాత్రి నేర్చుకుందామండి. విశ్వాస సందేశం వినాలి అంటే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడు తోమా గారే మనకి ఒక గొప్ప పాఠాన్ని అందించేవారుగా ఉన్నారు. ఎందుకనగా తోమా విశ్వాసములో సందేహం కలిగిన వాడు. తోమా విశ్వాసములో అపనమ్మకం కలిగిన వాడు. తోమాలోనున్న విశ్వాసం సంపూర్ణముగా లేకుండా అనుమానాలతో, సందేహాలతో, అపనమ్మకముతో మిళితమైన విశ్వాసంగా ఉండి ప్రభువుని వెంబడిస్తూ వచ్చినాడు. ప్రభువుతో 3.5 ఏండ్లు సాగిపోతూ వచ్చినాడు. అయితే ఆయన ఎప్పుడైతే సిలువ వేయబడ్డారో తనలోనున్న విశ్వాసము యొక్క ప్రదర్శన ప్రదర్శించబడింది. అప్పుడు అతనిలో ఈ క్వాలిటీలన్నీ ఉన్నావని మనకు అర్థమవుతూ వచ్చినవి. ఈ రాత్రి సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని 28వ వచనాన్ని చదువుకుందామండి. తరువాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. చదవబడిన లేఖనాలు మన వినికుడిలో ప్రభు దీవించును గాక. రేపటి ప్రభుదినమైన ఆదివారమును మనము బల దగ్గరికి చేరవలసిన వారమై ఉన్నాం. బల దగ్గరికి చేరుటలో సిద్ధపాటు అవసరం. ప్రభు ఆత్మతోనూ ప్రభు యొక్క శక్తి చేతను మనము ఆయన సన్నిధిలోని రొట్టు విరిచి ఆయన సన్నిధిలో మనం రొట్టె విరిచి ఆయనకి సాక్షులుగా ఉండాల్సిన వారమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తోమాలో ఉన్న క్వాలిటీ మనలో ఉండకుండా బల దగ్గరికి చేరాలి. బల దగ్గరికి చేరుట నిర్లక్ష్యం వహించకూడదు.
బల దగ్గరికి చేరుట, ఆజ్ఞ పాటించుట, ప్రభు మాట నెరవేర్చుట, చాలా సంగతులు అందులో ఇమిడున్నవి. కొందరు మానుకుంటున్నారు, కొందరు బల్లకు దూరంగానే ఉంటున్నారు. ఇందులో బలకి ఇష్టం వచ్చినట్లుగా దూరంగా ఉండటం కానీ, ఇష్టం వచ్చినట్లుగా కలవడం కానీ ఏది జరగకూడదు. ఎందుకు? బల్ల అనగానే ఒకే రక్తములో ఉన్నామని, ఒకే శరీరములో ఉన్నామని అర్థం. చూడండి, మనము యాక్సిడెంట్ అంటాం. యాక్సిడెంట్ అంటే ఎలా జరుగుతుంది? ప్రమాదం ఎలా జరుగుతుంది? అనుకుని జరగదు, అది అనుకోకుండా జరిగిందనే కదా. అనుకోకుండా జరిగిన దాన్ని మనం ఇలాగా యాక్సిడెంట్ జరిగిందండి ఇలాగా చెప్తాం. మరి బల దగ్గరికి చేరటం అనే క్రియ కావాలనుకుని మానేసి, కావాలనుకుని నడిచే విధము ఉండకూడదు. యూదులు ఎలా నడిచి ఈ ప్రపంచంలో గొప్పవారుగా ఉన్నారంటే, వారం 6 దినాలు కష్టపడతారు. ఎంతటి వారైనా సరే 7వ రోజైన ఆ రోజు ఖచ్చితంగా దేవుని మందిరానికి వారు హాజరైతారు. అది మన విశ్వాసంలో ఒక భాగమై ఉండాలి. ఇప్పటికీ 100 సంవత్సరాల క్రితం ఫ్లైట్ కనిపెట్టినటువంటి రైటు సోదరులు, వారు ఎంతో కష్టపడి గాల్లో ఎగిరే ఆ చెక్క ఫ్లైటును తయారు చేసిన రోజున శనివారం వచ్చిందట. శనివారము వారు ట్రైల్ వేయటానికి అన్నిటికీ అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక సమయం ఎంతోనో లేదు. కాబట్టి శనివారము ఆ సంగతులన్నీ కట్టిపెట్టేశారు. ఆదివారం దాన్ని తీయలేదు. ఎందుకనగా వారిద్దరికీ తెలుసు, ఇక మనం చేసిన పని సక్సెస్ అయిపోయింది, గాల్లో ఎగరటం ఖాయము. కానీ ఆదివారం మాత్రం చేయుటకు తొందరపడలేదు. ఆదివారమున మందిరమునకు వెళ్ళి ఆదివారమున ఆరాధన చేసి, సోమవారం ఉదయమున వారు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుని సోమవారం ఉదయమున వారు ఆ పనిని ప్రారంభించారు. ఆ రోజు ఆ సోమవారపు దినాన్ని ఆ దేవుడు ఆ పనిని సక్సెస్ చేశాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా, అమెరికా కూడా దగ్గర అయిపోయింది, దుబాయ్ కూడా 2 గంటల దూరంలో వచ్చేసింది. సుదీర్ఘమైన ఓడ ప్రయాణాలు, నెల రోజులు, 3 నెలలు, 6 నెలలు కూడా ఓడ ప్రయాణాలు చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి ఓడ ప్రయాణాల మీద కాకుండా గాలి ఎగిరే ఫ్లైట్ ప్రయాణం ద్వారా ప్రపంచము దగ్గరగా అయింది. ఒక సహోదరులు చెప్తారు, నేను పొద్దున పూట భోజనం ఒక దేశంలో చేస్తాను, సాయంత్రం మరొక దేశంలో చేస్తాను. ఎంతగా చూడండి. మరి ఆ రోజు ప్రభుని నమ్మిన వారు బల దగ్గరికి చేరినటువంటి ఆ అన్నదమ్ములు ఇద్దరు ఆ ఫ్లైట్ని కనిపెట్టినారు. ప్రపంచానికి ఎంతో ఉపయోగము అయిన క్రైస్తవుడు దేవుని ప్రపంచానికి ఉపయోగపడేవాడు. కాబట్టి మందిరమునకు, ఆరాధనకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ప్రాధాన్యత ఇచ్చిన వారు బహుగా దీవించబడతారు. దావీదు గొప్ప రాజ్యాన్ని ఏలుతూ వచ్చినాడు. మరి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేవుని ఆరాధించుటలో, పాటలు పాడటంలో, ఆయన కీర్తించటంలో, ఆయనకు 7 మార్లు స్తుతులు చెల్లించటంలో, తన జీవితంలో ఒక ప్రాధాన్యత ఇచ్చి మరి నీతిమంతుడుగాను, ఈరోజు కూడా దావీదు సింహాసనం మందు నీతి శిగురైన యేసుక్రీస్తు వారు ఉండుట మనము చూస్తున్నాం. ఇప్పుడు మనం అనుదినము ప్రార్థిస్తున్నాం, నీరసం పడక్కర్లా. మీకు అర్థమైందండి? కొందరు రావట్లేదని, కొందరు వస్తున్నారని భయపడని అవసరంలే. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? అది ఎక్కడ 2-3 కూడి ఉందరో రైట్. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, బబులోను దేశంలో దానియేలు
రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు పక్కన ఎవరుండేవారు? అమ్మా ఎవరుండేవారు అంటే పక్కన ప్రార్థన పాటలు పాడుతుంటే ఇంకొక ఆయన ఉన్నాడా? ఇంకొకడు పాట పాడి ఉన్నాడా? లేకపోతే ఇంకో నలుగురు ప్రార్థనలో ఉన్నారా? ఒక్కడే తన పడుకునే గదికి వెళ్ళి యెరూషలేము తలుపులు తీసి కదండి, కష్టం వస్తుందని తెలిసిన, ప్రాణహాని జరగబోతుందని తెలిసిన యథావిధిగా అది సరైన విశ్వాసం. మనం చేసేది అలాగనే చేస్తే గొప్ప కార్యాలు మనం అనుభవిస్తాం. ఇక ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఒంటరిగా కొండకెళ్ళి ప్రార్థించారు. ఆనాడు ఒంటరే, మరి ఈనాడు ప్రపంచాన్నే కదిలింపజేశారు. ఒంటరి ప్రార్థనలో లేక ప్రార్థనలో అంత శక్తి పవరు ఉంది. కాబట్టి తోమాను బట్టి మనం కొన్ని సత్యాలు నేర్చుకుందాం ఈ రాత్రి. తోమాను బట్టి కొన్ని విషయాలు నేర్చుకుని మన ప్రార్థన జీవితము, మన ఆరాధన జీవితాన్ని చక్కదిద్దుకుందాం. ఇంకొక సంగతి కూడా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సంఘం అంటే కుటుంబం. కుటుంబానికి ఒక నాయకుడు, ఆ నాయకత్వంలో పిల్లలు ఉండాలి. కాబట్టి మనము స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, పిలుతూ ఉండొచ్చు, అన్ని స్థలాలకి వెళ్ళొద్దు. ఎందుకనకే మనం వెళ్ళే స్థలంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇప్పటికే మనం కొంత నష్టపోయాం, కొందరితో సహవాసానికి వెళ్ళి నష్టపోయాం. జాగ్రత్తగా ఉండండి. ఎందుకైనా మంచిది, మనకిచ్చిన ఈ సహవాసం సరిపోతుంది. ఈ సహవాసంలో గొప్ప అద్భుతములు ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. మనము అక్కడికి వెళ్ళనవసరత లేదు. మన ఇళ్ళకి ఒకవేళ ఎవరైనా దైవజనులు వస్తే ఉండండి, కానీ వారు క్రమం కాదు. ఎందుకనగా నేను మరొకళ్ళ గృహాలకి వాళ్ళు సంఘానికి వెళ్తారంటే, వాళ్ళు ఫలానా సహవాసములో ఉన్నవారంటే నేను వారి మెట్లు ఎక్కను. నేను అన్యజనుల మెట్లు ఎక్కుతాను. ప్రభువుని ఎరగని వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్తాను. సంఘస్థుల మెట్లు ఎక్కుతాను. నేను ఫస్ట్ నుంచి కూడా నేర్చుకున్న పాఠం అదే. కాబట్టి కొందరికి ప్రసంగాలు బాగుంటాయి, వారు చేసే క్రియలు బాగుండకపోవచ్చు. కాబట్టి ఏదైనా మనకున్న ఈ చిన్న సహవాసం సరిపోతుంది. ఈ సహవాసంలోంచి మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. కాబట్టి మనం లిమిట్గా ఉండాలి. ఇకపోతే ఇందులో నా బాధ్యత ఏంటంటే, గొర్రెలను మేపేటప్పుడు గొర్రెల కాపరి ఆ పచ్చిక బయల్లోనే మేపుతానికి తోల్తాడా లేదా చెప్పండి? ఆ గొర్రె అటు ఇటు వెళ్తుంటుంటే ఊరుకుంటాడా? దాన్ని మళ్ళీలాగా మందలోనికి తీసుకుని వస్తాడు. ఎందుకనక తోడేలు ఉంటుందేమో, లేకపోతే నక్కైనా పట్టుకుపోతుందేమో అని ఆ గొర్రె అలా చెదిరిపోతుంటుంటే మందలో కలపటానికే ఇది కాపరి యొక్క డ్యూటీ. నా డ్యూటీ నేను చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఆ గొర్రె కనుక ఏమనుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ సత్యం గమనించాలి. మనకున్న చిన్న సహవాసం గొప్పదే. అసలు ఆరాధన ఎలా చేయాలంటే నెమ్మదితో అండమ్మా, నెమ్మదితో. అనేకమైన గొడవలొద్దు, అనేకమైన మాటలొద్దు, నెమ్మదిగా చేయవలసిన వారమై ఉన్నాం. సరే, ఈ రాత్రి వేళ ఈ మాటలు మీ మనసును పెట్టుకోండి. ప్రభువులో బలంగా ఉండండి. అనుదినము ఆయనకి దగ్గర అవ్వటానికి మన పనులన్నీ చక్కబెట్టుకొని ఆయన మందిరానికి రండి. సమయం మీకు తెలుసు, ఆ సమయాన్ని మీరు పాటించాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనము విశ్వాస సందేశంలో తోమా విశ్వాసమును గురించి ఆలోచన చేస్తున్నాము. తోమా విశ్వాసమును గురించి ఆలోచన చేస్తూ ఒక 7 మాటలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆవగింజంత విశ్వాసము మొదటి మాట. రెండవది మనలో స్థిరమైన విశ్వాసం. మూడవది నిష్కపటమైన విశ్వాసం. నాలుగవది లోపము లేని విశ్వాసం. ఐదవది బలమైన విశ్వాసం. ఆరవది గొప్ప విశ్వాసం. ఏడవది దేవునికిష్టమైన విశ్వాసం. ఈ మాటలు చెప్పినప్పుడు మీకు అర్థమైపోతాయి.
ఇందులో చివరిగా మనం ఆలోచిస్తే దేవునికి ఇష్టమైన విశ్వాసం మనలో ఉంటే ఏమండి పరలోకమే మంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న వెండి అంతా నాదన్నారు, బంగారం అంతా నాదన్నారు. మరి లోక ఐశ్వర్యాలు ఎవరి? అంతే. దేవునికి ఇష్టమైన విశ్వాసం మనలో ఉంటే ఇక భూ సంబంధంగా మనము తలగానే ఉంటాము, పరసంబంధమైన దేవుని ఆత్మతో జ్ఞానముతో తలగానే ఉంటాం. భయపడని అవసరత లేదు. అయితే దేవునికి ఇష్టమైన విశ్వాసము పాత నిబంధన భక్తుల్లో అందరిలోనూ ఉంది. కానీ ఒక దావీదుని గురించి మాత్రం దేవుడు ఏమని సాక్ష్యం చెప్పాడంటే, నా ఇష్టానుసారమైన మనుషుడు. దావీదట దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు. మనం ఈ రాత్రి నన్ను చూసి దేవుడు అలా చెప్పుకోవాలి, నిన్ను చూసి దేవుడు అలా చెప్పుకోవాలి, నా ఇష్టానుసారమైన కుమార్తె, నా ఇష్టానుసారమైన వాడీడు అని మన గురించి అయినా చెప్పుకోవాలి. మన ఇష్టం చంపుకుంటేనే కదా. మన ఆలోచనలు ఎన్ని ఉంటాయండి అమ్మా? మన ఆలోచనలు ఎన్ని ఉంటాయి? మన నోట్లో మాటలు ఎన్ని ఉంటాయి? జాగ్రత్త. నోట్లో మాటలు తగ్గించేద్దాం, ఆలోచనలు తగ్గించేద్దాం. నోట్లో మాటలు ఆయన మాటలు అయి ఉండాలి. ఇక్కడ ఆలోచనలు ఎవరి ఆలోచనలు అయి ఉండాలా? అది నీ ఆలోచన వద్దు. నీ ఆలోచన, నా ఆలోచన, పక్కోళ్ళ ఆలోచన మనల్ని పాడు చేస్తాయి. దేవుని ఇష్టానుసారం అంటే దేవుని ఆలోచనలో, దేవుని ఇష్టానుసారంలో మనము బ్రతకాలి. మన ఇష్టంలో చచ్చిపోవటమే. అలా నడవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాలు. తరువాత తోమాను చూసి, ఎప్పుడు చూసినారు? మొదటి వారములో ఆయన పునరుద్ధానుడైనారు. ఆ రోజు రాత్రి శిష్యుల మధ్యకి వచ్చినారు. ఆయన పునరుద్ధానమైన రాత్రి కాలంలో శిష్యుల మధ్యకి వచ్చినప్పుడు శిష్యులు భయముతో తలుపులు మూసుకొని ఉన్నారు. వచ్చి వారి మీద ఊది వారికి శుభాలు చెప్పినారు. ఆ సమయంలో తోమా మాత్రం అక్కడ లేరు. ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? ఉరిపెట్టుకుని చనిపోయినాడు. కాబట్టి ఇక్కడ 10 మంది శిష్యులు ఉండొచ్చు, ఇంకా అనేకులు కూడా ఉండవచ్చు. ఆ వారమున ప్రభు దర్శించినారు, కానీ తోమా అక్కడ లేరు. ఉదాహరణకి తోమా వీళ్ళందరితో ఇంటిలో లేకపోయినా, తోమా వీళ్ళందరితో లేకుండా ఎక్కడో ఉండినను ప్రభు అక్కడికి వెళ్ళొచ్చి అక్కడికి వెళ్ళి వారికి కనపడవచ్చు కదా. తోమా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన కనపడవచ్చు కదా. కానీ అది రివాజు కాదు. ఆ రాత్రి లేదా ఆ సాయంకాలం రాత్రి తోమా లేరు కదా. లేనప్పుడు తోమా ఎక్కడున్నాడో ప్రభుకి తెలుసు. కానీ ఇక్కడ గుమ్ముగూడి ఉన్నారు, ఇక్కడ కూడుకొని ఉన్నారు. ఆయన సిలువ వేయబడ్డారు శుక్రవారమున, ఆ రోజునే కూడుకుని ఉన్నారు. శనివారమున ఆ రోజునైనా వారు కూడుకునే ఉన్నారు. ఆదివారమున కూడా వారు అదే గదిలో తలుపేసుకుని యూదుల భయము వలన కూడుకొని ఉన్నారు. ఆ రాత్రి వేళ అంటే ఆదివారము పొద్దున్న ఉదయమున 4 గంటలకైనా సమాధుల నుండి తిరిగి లేచిపోయినారు. సాయంత్రమున ప్రభు వీరి మధ్యకి వచ్చినారు. కూడికగా ఉన్నప్పుడే ఆయన మనకు దర్శనం ఇస్తాడది పాఠం అండి. కాబట్టి కొందరు ఆలోచన ఏంటంటే, మందిరానికే వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదు. అది మానవ నైజం. ఇంట్లో మందిరములు అంటగట్టబడిన వారు ఇంటిలో ప్రార్థన చేసుకుంటే సరిపోదనటానికి ప్రభు దర్శించడు. తోమాను దర్శించలేదు. తోమ మరలా వచ్చే 8 రోజుల తర్వాత ఆదివారమున మరలా వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడే వచ్చాడు ఆయన. కాబట్టి
ఒక సంఘముగా ఉన్న నీవు నేను ఎవరి మీదో కోపపడి ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా అని చెప్పి ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకున్నా ఏం చేసుకున్నా ప్రభు అక్కడ ఉండడు. ఎందుకనగా సంఘం అంటే గొప్పది. ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవని దేవుడు చెప్పినాడు. సంఘము శక్తివంతమైంది. అందుకనే మనము వారమంతా మనం పని చేసుకోవాలి. ఆదివారం మన సంఘముగా కూడాలి. సంఘముగా కూడినప్పుడే ప్రభు వస్తాడు అక్కడికి. చూసారండి, 8 రోజుల్లో తోమాని ఎత్తుక్కుంటే వెళ్ళలేదు ఆయన. మళ్ళా ఆదివారం మళ్ళా సంఘంగా వారు కూడినప్పుడే, వారితో పలంగా తోమ ఉన్నప్పుడే వచ్చారు ఆయన. వచ్చి ఏమంటున్నారు ఆయన? తోమా అంటున్నారు. తర్వాత తోమాను చూసి ఏమంటున్నారంటే, నీ వ్రేలిటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక. తోమలో ఉన్న విశ్వాసం ఏమి విశ్వాసం అంటే అవిశ్వాసము కలిగిన విశ్వాసము. ఇక్కడ మనం ఒక పాఠం చూడండి. ఒకరు విశ్వాసులు అవ్వాలంటే ఎక్కడ ఉండాలా? ఒకరు ప్రభు మీద నమ్మకత్వం పెరగాలంటే ఎక్కడ ఉండాలి అంటే సంఘంగా కూడుకోవాలి, సంఘముగా కూడుకోవాలి. అక్కడ మన విశ్వాసాన్ని బాగు చేస్తాడు ఆయన, మన రోగాన్ని బాగు చేస్తాడు, మన సమస్యలను తీరుస్తాడు, మన అక్కరతలు ఎరిగిన దేవుడు. తర్వాత అపోస్తుల కార్యాలు గ్రంథం నడుస్తున్నప్పుడు ఒక అనుభవం మనకు తెలుస్తుంది. ఆ అనుభవం ఏంటంటే పేతురు గారిని చెరసాలలో వేశారు కదమ్మా. మరి సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన. పోనీ ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోయి ప్రార్థన చేయొచ్చు కదా? అర్థమైందండి? కాదు. వారు ఎక్కడైతే కూడుకున్నారో అక్కడనే పేతురు గారిని ఆ బంధకములను, ఆ పెద్ద సంఖ్యలను విప్పి, నువ్వు తీసుకురా ప్రభువా, మాకు సేవకుడు కావాలి, మా సేవకుడు మా దగ్గరికి పంపించని ఆ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. సంఘముగా కూడి ఉండుట బలం కలిగి ఉంటామండి. చెదిరిపోకూడదు. ఇంటికాడ ప్రార్థన చేసుకుని పడుకుంటే చాలు అనుకోకూడదు. సంఘముగా కూడి ఉండాలి. అందుకని సంఘముగా కూడి ఆరాధన చేసినటువంటి పేతురును యోహానులను శృంగారమైన దేవాలయంలోనికి ఎక్కిపోతూ ఉన్నప్పుడు ఏం చేశారమ్మా? వాళ్ళు రొట్టె విరిచి ఆరాధన చేసి శృంగారమైన దేవాలయంకి ఎక్కిపోతూ ఉన్నప్పుడు 40 ఏండ్లు కలిగినటువంటి కుంటి భిక్షకుడు భిక్షం అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఒక గొప్ప కార్యం చేశారు. ఎందుకనగా వారు సంఘముగా కూడి ఉన్నారు. సంఘముగా కూడి ఉన్నవారు ఆ కూడుక అయిన తర్వాత బయటికి వెళితే వారు దేవుని శక్తితో వెళ్తారు. కాబట్టి సంఘముగా కూడుకొనుట దేవునిలో బలం పొందుట. కొందరు అవిశ్వాసులు అయి ఉంటే విశ్వాసులుగా మారిపోతారు. కొందరికి అపనమ్మకం ఉంటే నమ్మకస్తులుగా మారిపోతారు. వారు గొప్ప కార్యాలు చేస్తారు. పేతురు యోహానులు సంఘముగా కూడుకున్న తర్వాత బయటకు వెళ్ళి వారు కుంటి భిక్షుకుణ్ణి బాగు చేయగలిగినారు. అర్థమైంది కదండి? కూడుక ఎందుకంటే శక్తి పొందుకోవటానికి, బలం పొందుకొనటానికి, ఆయనలో ఎదగటానికి, మన విశ్వాసం సరిచేయబడటానికి సంఘముగా కూడుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఏమంటున్నారంటే, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి, తోమా నువ్వు ఎలా ఉండకూడదు? ఇప్పుడు అవిశ్వాసిగా ఉండొద్దు, అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసివయి ఉండుము అన్నారు. అప్పుడు తోమ పగిలిన హృదయంతో, విరిగిన మనస్సుతో, అందుకు తోమ ఆయనతో నా ప్రభువా అన్నారు. నా ప్రభువా అన్నారు. అంటే దానికి అర్థం
నీవు సిలువ వేయబడ్డావు, నీవు తిరిగి లెగలేదనుకున్నాను. గత 8 దినాలు కిందట నీ గురించి నేను నమ్మనంటే నమ్మనన్నాను ప్రభువా. గత దినాలు కిందట నమ్మినను, నీ గాయాలలో ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనంటే నమ్మనని ఈ నోరుతో చెప్పాను. ఎంత దౌర్భాగ్యం ప్రభువా. 8 దినాలు నీ సన్నిధి అనుభవం నాకు లేదు. 8 దినాల క్రితమే నువ్వు ప్రత్యక్షమయ్యావు, ఈరోజు నేను చూశాను. కాబట్టి నా ప్రభువా అన్న ఆ మాటలో అంత అర్థం ఉందండి. నా ప్రభువా అన్నారు. హృదయమును తరుక్కుని నా ప్రభువా అన్నారు. రెండో మాట ఏంటంటే నా దేవా అన్నాడు. అంటే యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయం 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించితిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆలోచించండి, ప్రభువా అనే మాట క్షమాపణకు గుర్తు. ఎవరైతే క్షమించబడినారో వారు దేవుని బిడ్డలుగా మారారు. అందుకనే రెండో మాట ఏమన్నారు? నా దేవా అన్నారు. ప్రభు ప్రార్థన నేర్పుతూ ఏమన్నారు? మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి. ఆ ప్రార్థన మొదటిగా మనం ఎత్తుకోవలసిన సందర్భం. పరలోకమందున్న మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడగు మా ప్రభువా అని మనము ప్రార్థన మొదటిగా ఎత్తుకోవలసిన వారము. కాబట్టి తండ్రికి ప్రార్థించాలి. ఎవరు ప్రార్థిస్తారు? తండ్రికి కుమారులైన వారే. ఎవరు కుమారులు అవుతారు? పాపము ఒప్పుకున్నవారే, ప్రభు రక్తములో కడగబడిన వారు, ప్రభు దగ్గర క్షమించబడిన వారు, ప్రభు దగ్గర రక్షింపబడిన వారు దేవునికి కుమారులుగా మారతారు. కాబట్టి నా ప్రభువా అనే మాట, నేను ఇంత ద్రోహిని, అపనమ్మకస్తుని, నన్ను నువ్వు క్షమించినావు నాయనా, నీవు నా దగ్గరికి వచ్చావు నాయనా, నన్ను నీవు గాయాలు చూపించావు నాయనా, నన్ను హక్కును చేర్చుకున్నావు తండ్రి అని చెప్పి ఇప్పుడేమన్నాడు? నా దేవా అన్నాడు. అది ఇంకా చెప్పాలంటే తోమ దేవుణ్ణి విడిచి తిరిగిన వాడుగా ఉంటుండగా ఇప్పుడు దేవుని హక్కునే కాదు, దేవుని సంకన ఎత్తబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన తల్లి అయినా మరుస్తుంది కానీ, తండ్రి అయినా మరుస్తారు కానీ, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను, నేను నిన్ను అది. అందుకని ఏమన్నాడు ఆయన? ఇంకాను ముదిమి వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకునేవాడును. తోమాను గురించి చాలా విషయాలు నేర్చుకునవచ్చు. తోమ భారతదేశానికి రావటం, మన భారతీయుల కొరకు ప్రార్థించటం, మన భారతదేశ రక్షణ కొరకు ఆయన ప్రార్థిస్తున్న సమయంలో చనిపోవటం కూడా మొట్టమొదట హతసాక్షి భారతదేశంలో యేసుక్రీస్తు శిష్యుడైన తోమ గారు రక్తము చిందించుట జరిగిందండి. కాబట్టి భారతదేశం గొప్పది, భారతదేశం విలువైనది. భారతదేశంలో నిజమైన భక్తులు ఎందరో మొదటి దినాలలోనే ఎవరున్నారని తెలుసా అండి? బ్రాహ్మణులు ఉన్నారండి. వారే ప్రభువుని నమ్ముకున్నవారు. మంచిదండి. తోమ విశ్వాసాన్ని ప్రభు ఏం చేశారండి? బాగు చేసినారు. తోమ విశ్వాసము బాగు చేయబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనములో ప్రభు ఇలాగా మాట చెలవిచ్చినారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి, మీకు ముందు వస్తేని. 20వ వచనం అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే. ఇక్కడ సందర్భం జరిగింది, ఏ కార్యము జరగలేదు. అప్పుడు ప్రభు అన్నారు, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే. అది జరగలేదు, ఆ దెయ్యం వెళ్ళలేదు, ఆ సాతాను పోలేదు అని చెప్పి ఆవగింజంత విశ్వాసము, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును.
మీకు అసాధ్యమైనదేదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నారు. కొండలాంటి సమస్యలు, కొండ అంటే కొండలు కాదు. ఆయన ఏం చెప్పారు? ఇక్కడ దెయ్యం అనే కొండ వెళ్ళిందా? వెళ్ళలేదు. అందుకని ఈ కొండను చూసి, అదంటే కొండలాంటి బలమైంది, దాన్ని కదపలేము. కానీ ఈ కొండను చూసి, అనగా ఈ దెయ్యాన్ని చూసి పొమ్మనగానే అది మీ దగ్గర నుండి పారిపోనని చెప్పిన. ఎంత విశ్వాసం ఉంటేనండి? ఆవగింజంత విశ్వాసం. విశ్వాసంలో సరైన విశ్వాసం అని అర్థం అట్టండి. ఆవగింజ చిన్నదే కానీ సమాంతరముగా, చక్కగా, గుండ్రంగా, సొగసుగా, నున్నగా, చిన్న గింజ అయినా చొట్టలు లేకుండా గుండ్రంగా గింజ, ఆవగింజ ఉంటుంది. కాబట్టి మనలో కొద్దిపాటి విశ్వాసమైన ఎలా ఉండాలండి? ఆవగింజలాగా సరైన విశ్వాసముతో మనం ఉండవలసిన వారమైనాం. 7వదిగా మనము కొలసీలకు పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము చూడండి. 2వదిగా కొలసీలకు పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను శరీర విషయములో మీకు దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవక్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నానన్నాడు పౌలు. కొలసీ సంఘం వారట యోగ్యంగా ఉన్నారట. కొలసీ సంఘానికి దూరంగా పౌలు ఉన్నాడు, కానీ ఆత్మీయంగా వారి మధ్యనే ఉన్నాడట. అతడు శరీరంగా దూరంగా ఉండినను ఆత్మీయంగా కొలసీ సంఘంలో ఉండి వారి యోగ్య ప్రవర్తన, క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూస్తున్నట. ఇది ఎలా సాధ్యం? పౌలు ఆత్మ సంబంధంగా అక్కడుండి, అతడు శారీరకంగా ఎక్కడో ఉండి వారిలో ఉన్న క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూస్తున్నానని సాక్ష్యం చెప్తున్నాడు. నిజమే. అపోస్తలుని పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడు. అతడు అలా చేయగలుగుతాడు. వింటున్నారమ్మా? జాగ్రత్తగా గమనిస్తున్నావా? దీనికి ఉదాహరణకు మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎలీషా శిష్యుడు గెహాజీ. సోమ్రోన్లో దేవాలయంలో వీళ్ళు ఉన్నారు. షిలోమ్ అనే మందిరంలో ఉన్నారు. మంచిదే. వీరి దగ్గరికి నయమాన్ అనే కుష్ఠరోగి వచ్చాడు. మొత్తానికి అది పెద్ద స్టోరీ. నయమాను కుష్ఠరోగం బాగైంది. అతడు చాలా బంగారము, వస్త్రాలు పట్టుకొచ్చి ఇస్తుంటే నాకు వద్దన్నాడు. ఎవరు? ఎలీషా ప్రవక్త. అతడు మరలా తీసుకుని గుర్రం మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెనకాల వెళ్ళింది ఎవరు? గెహాజీ. వెళ్ళి ఇతను ఏం చెప్పని మాటే కదా చెప్పి మొత్తానికి అన్నీ తీసుకొచ్చి పక్కకు పెట్టేసి అవన్నీ చోటను పెట్టుకొని గాడిదో చోటను కట్టేసి ఏమీ ఎరగని వాడుగా ఎలీషా ముందుకు వస్తే ఎలీషా ఏమన్నాడు? నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? ప్రవక్త అయిన ఎలీషా గెహాజీ ఎక్కడికి వెళ్ళాడో ఆత్మలో చూశాడు. కాబట్టి గెహాజీ చెప్పవసరం లేకుండానే నీ వెళ్ళినప్పుడు నీతో నా మనసు రాలేదా అన్నాడు. ఇంకేమన్నాడండి? ఇదిగో నయమానికి పోయిన కుష్ఠరోగం నువ్వు తెచ్చుకున్న బంగారం మీద, బట్టల మీదను లేక ఆ సాల్తీల మీదను ఉన్నది. ఆ కుష్టి నీకును నీ సంతతి వారికి నీ ఉండును గాక అన్నాడు. అవును.
గెహాజీ చేసిన ఆ పని ఎలీషా ప్రవక్త ఆత్మలోనే చూశాడు. ఇది ఆత్మీయ పవర్. పౌలు కొలసేయి వారు ఎలా నడుస్తున్నారో వారిలో ఉన్న స్థిర విశ్వాసాన్ని చూసి ఆనందిస్తూ వారికి లెటర్ రూపమున తెలియజేశారు. మళ్ళీ ఈ మాట చదువుతాను, మీకు అర్థమవుతుంది. చూడండి, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవక్తనను క్రీస్తునందుని మీ స్థిర విశ్వాసమును చూసి. గొప్ప ఆత్మీయ అనుభవం అది. దైవజనులు పరిశుద్ధాత్మ పూర్ణతతోటుండి ఇలాగా కనిపెట్టగలుగుతారు. ఒకసారి పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక సహోదరుడు ఒక కొత్త బండి కొనుక్కున్నాడు. ఆ బండిని ఎక్కడికో తీసుకుని వెళ్ళినాడు. తిరిగి మేము ఆరాధన చేస్తున్నాము. ఆ సమయంలో ఆ బండిని మన మందిరం ఎదురుగానే స్టాండ్ వేసినారు. నేను చూస్తూ ఉన్నాను. ఆ బండి స్టాండ్ వేయటం చూస్తున్నాను. ఆ బండిని ఏదో ఉన్న బ్యాగ్ ఏదో ఉంది తీసుకుంటున్నారు. తన భార్య ఇద్దరు మందిరంలోనికి వస్తున్నారు. నేను చూస్తూ వచ్చాను. ఏమిటంటే ఆ బండి గల ఆయన నెత్తి మీద నుండి ఒక గాజులు కలిగిన చెయ్యి వస్తుంది, గాజులు లేని మగ చెయ్యి వస్తుంది. అతని నెత్తి మీద నుండి 2 చేతులు వస్తున్నాయి. అతను వచ్చి మోకరిల్లి కూర్చున్నాడు. నేను అలాగనే చూస్తున్నాను. నేను ప్రసంగం చేస్తూ అతని నెత్తి మీద 2 చేతులను, అదే ఒక చెయ్యి ఆడ చెయ్యి, ఒక చెయ్యి మగ చెయ్యి, ఆ 2 చేతులు కూడా ఆడుతూనే ఉన్నాయి. ఇలాగ ఆడుతున్నాయి. ఆ వారం ఆయన కూర్చుని ఆ తర్వాత ఆ చేతులలోంచి వచ్చిన పవర్, ఆ ప్రభావం చూపించినాడు. నేను కనిపెట్టాను, ఇది నీ మనసు కాదు. ఒక స్త్రీ చెప్పిన మాటలు నీలోనికి ఉన్నాయి, ఒక మగవాడు చెప్పిన మాటలు నీలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇలాగనే మాట్లాడతావు. మా అనుభవం మేము చూసినాం. ఇక్కడ మందిరాన్ని ప్రారంభించే సమయంలో ఇక్కడ ఒక దర్శనాన్ని చూసినాం. ఆ దర్శనమే నేడు జరుగుతూ వస్తుంది. ఆయన ఏది కూడా మరుగు చేసేవాడు కాదు. కనిపెట్టలేం మనం. ప్రభు కొద్దిపాటి జ్ఞానంతో నాకు ఆ సంగతులు ఇచ్చినారు. కాబట్టి మనలో ఏముండాలండి? స్థిర విశ్వాసం ఉండాలి. స్థిర విశ్వాసం ఉండాలి. ఇక మనము మూడవదిగా తిమోతి పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నారండి. మనలో చాలామందికి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఏదై ఉండాలి? 1, మన కులస్తుడని ప్రేమ ఉండకూడదు. లేకపోతే అతను మూలంగా మనకి వ్యాపార లాభం ఉందని, డబ్బు లాభం ఉందని, రాజకీయ సపోర్ట్ ఉందని, లేక అతను మూలంగా మనము చాలా బెనిఫిట్లు ఉన్నాయని అతడు చూపే ప్రేమ, మనం చూపే ప్రేమ ఉండకూడదట. ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, ప్రభు యొక్క బోధ ద్వారా ప్రతి విశ్వాసి కూడా ఉపదేశాన్ని పొందాలి. ఉపదేశం యొక్క సారం ఏంటి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి వాళ్ళను? పవిత్ర హృదయము నుండి. ఉపదేశ సారం ఏం చేద్ది? పవిత్ర హృదయము కలగచేస్తుంది. మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఆ ఊరిలో ఒక ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది. ఆమె కలంకరాలు,
ఆమె భ్రష్టురాలు, ఈ వ్యభిచారి బ్రతకూడదు అని అక్కడ మతం ఏం చెప్పింది? మతం ఏమంది? రాళ్ళు రువ్వి చంపాలని చెప్పింది. అక్కడ ప్రభు ఏం చెప్పాడు? మీ మతం చెప్పింది నిజమే, అది ఒక షరతు ఉంది, అందులోనూ మీలో పాపం లేనుడు మొదట రాయి వేయండి అని చెప్తే మతం ఏమైంది? అవక్కయింది. మతం ఏమైంది? ఇప్పుడు ఎనదిరిగింది. కానీ ఆయన ఏం చేశారు? మరలా ఏమో రాచుకుంటూ మొదలుపెట్టారు. పాపి ఇక్కడికి వచ్చింది, ప్రభు ఉపదేశాన్ని పొందిందని అర్థం. కీర్తనల గ్రంథంలో ఆకాశమందున సూర్యునికి చంద్రునికి భాష లేదు అని చెప్పారు. సూర్యుడికి భాష ఉందా? చంద్రుడికి భాష లేదు, తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, ఏ భాష లేదు కదా. కానీ అవి రాత్రికి రాత్రి బోధిస్తున్నాయి, పగలక పగలే జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి కదమ్మా. మన ప్రభు మౌనముగా ఉండి ఇసుకలో ఏమో రాసుకుంటూ ఉండి పాపికి ఉపదేశం ఇచ్చినారు. ఏ వ్యభిచారమందు పట్టబడిన ఈ ఘోరమైన పాపి ఉపదేశం పొందుకొని ఆమె ఏమందండి? ఆయన కొంచెం చేపు అయిన తర్వాత తలెత్తి, అమ్మా వీళ్ళందరూ ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అని అనగానే, లేదు ప్రభువా. ఇందాక అనుకున్నాం, ప్రభు అంటే దానికి అర్థం నా రక్షకుడువు, నన్ను క్షమించువాడు. కాబట్టి ప్రభు ఆమెతోటి ఏమన్నా, నేను నీకు శిక్ష విధించనమ్మా, నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇక వెళ్ళి ఏ పాపమును చేయకు, నువ్వు ఇక వెళ్ళి ఏ పాపమును చేయకము. చూసారా? ఉపదేశం, ప్రభు మాట, ప్రభువులో వచ్చిన ఉపదేశం మనకి ఏ హృదయం ఇస్తుంది? పవిత్రమైన హృదయం, పవిత్రమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. మనలో ఏ విశ్వాసం ఉండాలి? నిష్కపటమైన విశ్వాసం. కాబట్టి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ శ్రేష్టమైంది. భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు లయమైపోతాయి. భక్తులు ఏమవుతారు? రాత్రి మనం చెప్పుకున్నాం, కింద రాత్రి చెప్పుకున్నాం, భక్తులు ఎప్పుడు లయము కారు. మరి నిరీక్షణ ఒక రోజుకి అక్కర్లేదు, విశ్వాసం కూడా ఒక రోజుకి అక్కర్లేదు. మరి నిలిచి ఉండేది ఏంటంటే శ్రేష్టమైన ప్రేమ. అది భూమి మీద ఉంటుంది, పరలోకములోనూ ఉంటుంది. కాబట్టి నిష్కపటమైన విశ్వాసం. 4వదిగా చూడండి, తీతుకు రాసిన 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యాలయనగా స్వస్థత బుద్ధి గలవారును విశ్వాస, ప్రేమ, సహనములయందు లోపము లేని వారినై ఉండవలననియు అన్నారు. అట్లయితే లోపము లేని విశ్వాసం, మనలో లోపము లేని విశ్వాసం. ఉదాహరణకు ఒక పాపిలో లోపము లేని విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే, బైబిల్లో ఏమని రాశారంటే, యేసు రక్తం ప్రతి పాపం అన్నారు. పాపం ఒకటే అన్నారా? ప్రతి పాపం అన్నారా? నోటితో చేసే పాపం, కళ్ళుతో చేసే పాపం, శరీరంతో చేసే పాపం, మనసుతో చేసే పాపం, ఊహల్లో పాపం, ఎన్నైనా కదండి. అందుకనే పాపాలు అన్నారు, పాపాలు అన్నారు. కాబట్టి లోపము లేని విశ్వాసం ఎవరిలో ఉంటుంది అని అంటే, శాంతంగా చచ్చిన వారే. దీన్ని ఎలా చెప్తాను? మీరు ఎన్నైనా చెప్పండి, ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకోనండి అన్నామంటే ఇంకేమయ్యావు? అర్థమైందండి? మీరు ఎన్నైనా చెప్పండి, ఈ విషయంలో మాత్రం నేను మీకు మళ్ళీ నేను ఆలోచించానండి, మీకు మళ్ళీ నేను ఊరుకోండి, మెడమెటికి
గెంటేస్తాను, మెడమెట్టి కొట్టేస్తానండి, లేకపోతే చెప్పి కొట్టేస్తానండి, నేను తోలు తీసేస్తానండి. ఈ విషయంలో మాత్రం ఊరుకోనండి. మరి ఏంటో నేను నమ్ముకున్నానంటే అన్ని విషయాలకి లొంగేస్తాను అనుకున్నావేంటి? ఆ విషయంలో నేను ఒప్పుకోనండి అన్నావంటే కొన్ని పాపాల విషయంలో చచ్చిపోయావు, కొన్ని పాపాల విషయంలో ఎలా ఉన్నట్టు శాంతంగా సావలేదని అర్థం. దాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే అర్థం. అందుకని లోపం ఉంది విశ్వాసంలో. కొందరు మనం ఆలోచించవచ్చు, ఏమంటే మంచి ప్రసంగికుడు అండి అని చెప్పుకోవచ్చు కదమ్మా, కానీ అదేంటండి ఆయనకి అలాంటి మనసు ఉందంట, లేకపోతే అలాంటి క్రియ చేస్తున్నాడంట అని అనుకుంటాం కదా. అంటే లోపం ఉంది. అంటే మంచి ప్రసంగం అందిస్తున్నాడులే, కానీ ఆ పాపం విషయంలో ఈ లిస్ట్ ఉంది కదా, అన్ని పాపాల విషయంలో చావాలి కదా, కానీ ఆ పాపం విషయంలో ఏమయ్యాడు? ఇంకా బ్రతికే ఉన్నాడని అర్థం. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని అన్ని విషయములు చచ్చిన వారంగా ఉండాలి, లోపము లేని విశ్వాసం అంటే. ఇక రోమపత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో 5వ విశ్వాసం అండి. 21వ వచనంలో 5వ విశ్వాసం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించి విశ్వాసము వలన బలము పొందెను అన్నారు. అబ్రాహాము గురించి మనకు తెలుసు. ఇప్పుడు పిల్లలకి పెళ్లి లేని వెంటనే పిల్లలు పుడతలేదని బాధపడిపోతున్నారు. అబ్రాహాముకి ఇంచుమించుగా 99 సంవత్సరాలకు దేవుడు ఇచ్చాడు. మరి ఎలా ఉన్నాడు? విశ్వాసమందు బలంగానే ఉన్నాడు, కానీ అవిశ్వాసం వలన వెనక తీయలేదంట. దాని రీజన్ ఏంటి తెలుసా అండి? మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేరుస్తాడనే నమ్మకం. మనకు అలా లేదు. మనకు అలా ఎందుకు లేదు తెలుసా అండి? వాక్యం చెప్పినప్పుడు, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోవట్లేదు విశ్వాసి. కనపడుతున్న నేను మాట్లాడుతున్నట్టు, లేకపోతే ఇంకొక ఆయన మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నారు. ఇక్కడ వాక్యం ఎవరిది? ఆయనది. ఈ వాక్యం వినిపించే పని ఎవరు చేస్తున్నారు? బోరగా నేనే. నా మీద మీరు నమ్మకం ఉండకూడదు. అర్థమవుతుందండి? ఆయన వాగ్దానం చేస్తున్నాడు వాక్యం ద్వారా. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? నేను కాదు, నమ్మకమైన వాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇది అబ్రహాం విశ్వాసం. తాను ముసలోడైపోతున్నాడు, మృతతుల్యం, శరీరం అంతా ముడతలైపోయినాయి, యవనం అనేది లేదు, తన భార్య యవనురాలు కాదు, వృద్ధురాలు. అయినా వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. అందుకనే ఇలాంటి స్థితిలో అవిశ్వాసానికి తావివ్వాలి. కానీ ఇలాంటి మృతతుల్యమైన శరీరాలు ఉన్నప్పటికీ అవిశ్వాసానికి తావు లేకుండా విశ్వసించి విశ్వాసం వలన ఆయన ఏమయ్యాడంటే బలం పొందాడు. ఇది మనం కూడా అలాగ ఉండాలి. అంతా అయిపోయింది, ఇంకేం లేదండి, మన జీవితం ఇంకా ఇలా అనొచ్చు, కొలేరైపోయిందండి, ఏముందండి ఇంకా కదండి. ఇక మనల్ని గౌరవించేవాడు లేడు, మనం చూసేవాడు లేడు, అంతా నాశనం అయిపోయిందండి, మన బ్రతుకంతా ఎడారైపోయిందండి. ఇట్లా ఏయో మాటలు నీ గురించి నా గురించి నీవు నేను అనుకోనొచ్చు. కానీ బలమైన విశ్వాసం గలవారు అంతా అయిపోయింది అనుకున్న తర్వాతనే అసలైన జీవితం దేవుడు ఇస్తాడు, అసలైనది ఇస్తాడు. కాబట్టి ఇది బలమైన విశ్వాసం. లోకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనంలో ఇంకొక ఆయన కనపడుతున్నాడు. 9వ వచనంలో ఎవరంటే, యేసు ఈ మాటలు చెప్పి అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనాను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను ఇక్కడ శతాధిపతి విశ్వాసం ఏం చెప్పాడు మీకు తెలుసు.
నా చేతి కింద చాలామంది ఉన్నారయ్యా. ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. నేను అధికారానికి లోబడి ఉన్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు, కానీ నువ్వు మాట మాత్రము ఇతను ఇశ్రాయేలేడంట. కాబట్టి ఏమన్నాడు దేవుడు, ఎంతోమంది ఇశ్రాయేలు ఉన్నారు, వారిలో ఎవరిలో ఎంత విశ్వాసం నేను చూడలేదు. కాబట్టి నీలో గొప్ప విశ్వాసం ఉంది అని చెప్పాడు. ఏం చెప్పాడైనా, నువ్వు మాట చలవితే చాలు, నా ఇంటికాడ ఉన్న దాసుడు బాగుపడతాడు. ఇప్పుడు ఉదాహరణకి ప్రభువుకి చిన్న ప్రార్థన చేస్తే చాలు మన రోగం కుదురవుతుంది, అంతేనండి. ఈ రోగం తగ్గించుకోవటానికి పాస్టర్ కాదు ఇంకో పాస్టర్, ఇంకో పాస్టర్ కాదు ఇంకో పాస్టర్ తిరిగితే అది విశ్వాసుల లక్షణం కాదు. నువ్వు విశ్వాసంతో ఒక ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థనే చాలు. లేక నీ కుటుంబం అనగా సంఘం, కుటుంబం అనగా సంఘం, కుటుంబ ప్రార్థన అంటే సంఘ ప్రార్థన నీకు చాలు. ఇంకో అక్కడికి ఇక్కడికి తిరగని అవసరత లేదు. ఆయన ఏమని నమ్మాడు, ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు మన దాసుడు ఏమైపోతాడని, బాగుపడతాడని. శతాధిపతి, గొప్పవాడు, తెలివైనవాడు, రోమా గవర్నమెంట్లో 100 మందిని చేతిలో పెట్టుకుని సైన్యాన్ని నడిపిస్తున్న గొప్ప నాయకుడు ఏమన్నాడు, ఒక్క మాట ప్రభు చెప్తే చాలు నా దాసుడు బాగుపడిపోతాడు. ఇది విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. 7వదిగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ముందుగానే మనం చెప్పుకున్నాం. ఈ శ్రేష్టమైన విశ్వాసం మనలో ఉండవలసిందే. చూడండి 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి ఈ నమ్మకము గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరి విశ్వాసం ఇది? దేవునికి ఇష్టమైన విశ్వాసం, మనకు ఇష్టమైన కాదు. ఎవరిలో ఉందని చెప్పాను నేను, దావీదు అంట దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. నాకు చూడండి, భూమి మీద దేవునికి ఇష్టానుసారంగా జీవించింది ఎవరో? దావీదు తర్వాత ఎవరో? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకంటే సమరయ్య వెళ్ళాడు, భోజనం టైం. ఆ టైంలో ఏం చెప్పారు? శిష్యులు ఏమన్నారు? భోజనం చేయండి, వాళ్ళు వస్తారులే అన్నారు. అబ్బాబే కాదు, నా పని, నా తండ్రి పని తుదుముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నదన్నారు. కాబట్టి దేవునికి ఇష్టుడుగా మన ప్రభు, అందుకనే శిలువ ఆయన ఎక్కుతున్నప్పుడు ఒక ఆయన అన్నాడు కదా, ఆయనకి ఇష్టుడు కదా, ఆయన తప్పిస్తాడు కదా అని ఏలన చేశాడు. నిజమే, దేవునికి ఇష్టుడైనా ఇతను ఏలన చేశాడు, కానీ దేవునికి ఇష్టుడు కాబట్టి ఆయన తన శరీరములో ఉన్న రక్తమంతా కార్చిన, తన శరీరం మీద ఎన్నో గాయాలు అయిపోయినా, ఆయన సమాధులు పెట్టిన 3వ దినాన్ని తండ్రి అయిన దేవుడు అతన్ని తిరిగి లేపినాడు. అందుకనే ఆయన మనకి ఈ రోజున రక్షకుడుగా, దేవుడుగా ఉన్నాడు. అంటే కేవలం యేసుగా లేడు, ఆ యేసే ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు మన కొరకు నియమించినాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు, ఆయన ద్వారానే విమోచన ఉన్నది. దేవుడు ఈ రాత్రి మాటలు మన వినికుడిలో దీవించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ వర్తమానమంతా మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వినిన వారిని దీవించండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.